తొండ గుడ్లెట్టే ముందు ఈ విధంగా చేసిద్దా. హాయ్ హలో గైస్, వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తొండలో గుడ్లు పెడతాయంట. గుడ్లు ఎక్కడ పెడతాయో మీకు తెలుసా? ఎప్పటి నుంచో మా ఇంటి దగ్గర తిరుగుతున్న ఈ తొండ అయితే ఈరోజు మట్టి తవ్వుతుంది. తొండ మట్టి తవ్వడం చూసి నేను వెళ్ళి మా అమ్మమ్మని అడిగితే ఎందుకు తొండ మట్టి తవ్వుతుందని చెప్పి మా అమ్మమ్మ అప్పుడు చెప్పింది. తొండంట గుడ్లు పెట్టే ఒక గంట ముందల ఈ విధంగా ఒక చోట మట్టి తవ్వి ఆ మట్టి తవ్విన గుంటలో గుడ్లు అనేవి పెడుతుందంట ఈ తొండ. చూడండి ఎంతో కష్టపడుతూ ఆ తొండ అనేది గుడ్లు పెట్టడం కోసం ఎంత గుంట తవ్వుతుందో. ఈ తొండ గుంట తవ్వేటప్పుడు మనం చూస్తే ఆ గుంట తవ్వకోకుండా వెళ్ళి మళ్ళీ మనుషులు ఎవరు లేనప్పుడు వచ్చి ఆ గుంట అనేది తవ్వుతుంది. ఈ తొండ ఈ గుంట తవ్వడానికి కనీసం ఒక గంట పైనే పట్టింది. అంత చిన్న చేతులు చిన్న కాళ్ళతో అయినా సరే చాలా పెద్ద గుంట తవ్వింది. చూడండి ఈ తొండ అనేది గుంట తవ్వేటప్పుడు ఏదైనా శబ్దం వస్తే ఆ శబ్దాన్ని గ్రహించుకుంటూ ఆ గుంట అనేది తవ్వుతుంది. ఏదన్నా శబ్దం వచ్చినా కానీ ఎవరన్నా తిరిగినా సరే ఆ గుంట తవ్వడం అనేది ఆపేసి ఆ తరువాత మళ్ళీ వచ్చి ఆ గుంట అనేది తవ్వడం మొదలు పెడుతుంది. మీలో ఎంతమందికి తెలుసు తొండ భూమిలోనే గుడ్లు పెడుతుందని? అలాగే నాలాగే మీరు కూడా మొదటిసారి వింటున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే ఇదే మొదటిసారి తొండ గుడ్లు పెట్టడం చూడడం, అలాగే ఇలా భూమిలో పెడుతుందని కూడా నాకైతే తెలియదు. మీరు ఇలా రియల్గా ఎప్పుడైనా తొండ గుడ్లు పెట్టడం కానీ ఇలా గుడ్లు పెట్టే ముందల గుంట తవ్వడం కానీ ఎప్పుడైనా చూసారా? అలాగే ఈ తొండ ఎన్ని గుడ్లు పెడుతుందని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విధంగా తొండ అనేది తవ్వుతూనే ఉంది ఒక గంట సేపు. ప్రస్తుతానికైతే ఎంతో కష్టపడి గుడ్లు కోసం అయితే తొండ అనేది గుంట తవ్వుతుంది. తర్వాత ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకింతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.